రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. నూతల కళ్ళకు నూతల కళ్ళు ఐక్యత, నూతల కళ్ళు ఐక్యత, నూతల కళ్ళు ఐక్యత. నేను మాది నూతన గ్రామం. నా పేరు తిగల మల్లారెడ్డి. మేము గత 50 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి వర్షాలకు పొలాలు మంచిగా చేస్తే నీళ్లు వస్తున్నాయి. ఈ సంవత్సరం అసలే నీళ్లు రావట్లేవు. నీళ్లు వస్తాయని వీళ్ళు పేపర్ స్టేట్మెంట్ ఇస్తే ఆశకు మేము పొలాలు చేసుకున్నాం. అసలు నీళ్లు రావని చెప్తే మేము పొలాలు చేసుకుంటే వాళ్ళ కావు. కాబట్టి ఇప్పుడు పొలాలు తీరా పొట్ట దశకు వచ్చినాయి, ఎండిపోయే దశకు వచ్చినాయి. ఒక్కొక్క ఎకరానికి 30-40 వేలు పెట్టుబడి అయింది. ఎన్నిసార్లు చెప్పినా దున్నపోతు మీద వర్షం కురిసినట్టే కానీ అధికారులకు చలనం లేదు, రాజకీయ నాయకులకు చలనం లేదు. నీళ్ళ వరకు నీళ్ళే లేవు. కనీసం ఈసారి మార్చి వరకు నీళ్లు రాకపోతే రైతులు ఆత్మహత్యలకే శరణ్యం. కాబట్టి మీరు తక్షణమే ఏం చేస్తామో కానీ మాకు నీళ్లు విడుదల చేసి పంటలను కాపాడుకుంటేనే రైతులు అంతో ఇంతో రైతులు జీవిస్తారు. లేకపోతే మాత్రం చాలా ఆత్మహత్యలు అయితే చాలా అధ్వానంగా అవుతుంది. రాగా అయిపోతారు. ఆరుతడి పంటలు అంటారు. ఆరుతడి పంటల కోసం వెళ్తానంటే ఆరుతడి పంటలు కోతుల భయానికి ఆరుతడి పంటలు ఒక్కలే వస్తలేరు. పేరుకు పోయిన సంవత్సరం అట్లిస్తే ఈ సంవత్సరం అట్లిస్తారు. నీళ్లు ఉన్నకాడికి కొసకిస్తలేరు. కాలం మీద 100 మోటార్లు ఉన్నాయి. ఆ మోటార్లను తీసేయమంటే మోటార్లను తీసేయరు. ఉన్నోడుకో వంపుల పడి ఎట్ట పడితే అడ్డగోలుగా నియంత్రణ లేకుండా పోతున్నాయి. కాబట్టి అన్ని నియంత్రణ చేసి కాలం మీద మోటార్లన్నీ తీసేయించి కొసదాకా నీళ్లు ఇస్తేనే రైతులకు శరణ్యం ఉంటుంది. లేకపోతే మాత్రం ఘోరంగా ఉంటుంది. పంటలన్నీ ఎండిపోయి ఇప్పుడు పశువులకు కూడా మేత లేకుండా అవుతుంది. ఎండాకాలం ఉరిగడ్డి కూడా లేకుండా అవుతుంది, పచ్చిగడ్డి లేకుండా అవుతుంది. అంత అధ్వానం అవుతుంది, ఎడారి లెక్క అవుతుంది. ఈసారి ఇతర లేకపోతే ఎకరానికి 30 నష్టపరిహారాన్ని ఇప్పించండి, లేదా కరువు మండలం ప్రకటించండి. ఒక్కొక్క రైతు లక్షల వేలు బోర్లు వేస్తారు. బోర్లు వేసినా గ్రౌండ్ వాటర్ నీళ్ళు లేక చాలా అధ్వానం అవుతుంది. భార్య మీద పిల్లల పుస్తకాలన్నీ కూడా బోర్లు వేసే పరిస్థితి ఉంది. ఇదంతా ఉంది. రైతులకు తిరుగుబాటు రాకముందే మీరు ముందు జాగ్రత్త చర్యకి ఇస్తే రైతులకు తిరుగుబాటు ఇస్తే మాత్రం ఉండదు. రైతు ఇస్తే రాజ్యం ఉండదు, ఇస్తే వ్యవసాయం ఉండదు. ఇది మాత్రం మీరు బాగా గుర్తుంచుకోరు. మేము నూతన కళ్ళు రైతులం. మాకు యాస. నా పేరు మాదిరెడ్డి మసూదర్ రెడ్డి. మాది నూతన కళ్ళు రైతులు మేము అందరం. మాకు వానాకాలం నుంచి ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా 69 కాలువ, మాది 69 డిఎం కాలువ. మాకు ఈ వానాకాలం నుంచి ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా నీళ్ళు రాలే. మొన్న 24వ తారీఖు నాడు ధర్నా చేసినాం, 26 మళ్ళీ 22వ తారీఖు నాడు ధర్నా చేసినాం. మళ్ళీ ఈ రోజు ఎస్ఐ ఆఫీస్కి రావడం జరిగింది. ఈ వాటరు నేను 10 ఎకరాలు పెట్టే ఇక్కడ ఉన్న రైతులు ప్రతి ఒక్కరు 5 ఎకరాలు 10 ఎకరాలు 15 ఎకరాలు పెట్టే రైతులు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా మేము ఈ నెల నుంచి ఆఫీసులో తిరగడం, వచ్చిన మా నూతన డీ చెప్పడం, ఏఈ చెప్పడం, మన ధర్నాలు కూడా ఏఈ గారు డీ గారు వచ్చి మీకు ఇప్పిస్తామని చెప్పారు. ఈ రోజు ఈ ఆఫీస్కి రావడానికి ఏంటంటే రేపు 2వ తారీఖు నుంచి నీళ్లు వదిలిపెడతారు. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా అన్ని కాలువలకు ఆ వారకాలు ఇచ్చారు. ఏ కారు కూడా మొత్తం ఇచ్చారు. నూతన కాలం మళ్ళీ మాత్రం ఇంతవరకు ఎంటర్ కాలేదు నీళ్లు. కాబట్టి 2వ తారీఖు నుంచి మార్చి మొత్తం నీళ్లను మా నూతన కాలం మండలానికి ఇస్తే మీ రైతులు ఒక్కొక్క ఎకరానికి 30,000 దాకా ఖర్చు పెట్టుకున్నాం. పొలాలు ఎండిపోయినాయి. పరిస్థితి చాలా దయనీయంగా ఉంది రైతుల పరిస్థితి. కాబట్టి ఈ నెల రోజులు మార్చి నెల మొత్తం రైతులకు నిలిచి రైతులను కాపాడాలని మేము కోరుతున్నాము. అధికారులు పడితే వస్తాయండి, పైన నీళ్ళు కదా వస్తాయండి, సరి చేస్తామండి, రేపు వస్తామండి, ఎల్లుండి రోజు మాయమాటలు చెప్పిపోతారు. ఇప్పుడు ఇక డి సార్ కానీ ఏఈ సార్ కానీ అందరూ వచ్చి చెప్పొచ్చారు తప్ప ఒక్కరిని అడుగునేంత వరకు. మళ్ళీ 2 రోజులు దాకా చేస్తే ఒక మోటార్ నీళ్ళు ఒక హైదరాబాద్ అడ్రోడ్ వరకు వచ్చినాయి. ఒక మోటార్ వరకే 69 కాలువ 2 సార్లు ధర చేస్తే ఎర్రబాటు టు సురాపేట టు ఎర్రబాటు అడ్రోడ్ వరకు ఒక్క మోటార్ నీళ్ళే వచ్చినాయి. కాబట్టి ఈ రోజు మేము మరీ ఆఫీసులో చెప్పిపోతున్నాం. ఈ 2వ తారీఖు కనుక నీళ్లు రాకపోతే కలెక్టర్ గారు సీఎం గారు దిగొచ్చిందాక ఆ మండల స్థాయిలో నూతన కళ్ళు ధర్నా ఏర్పాటు చేస్తామండి. మధ్య సంజయ్ రెడ్డి, నూతన కళ్ళు రైతుని. గత నూతన కళ్ళు మండలం నాది 8 ఎకరాలు సాగు చేసిన. అయితే గవర్నమెంట్ నమ్మి 8 ఎకరాలు జరిగింది. ప్రభుత్వం చేసే పనులకు ఇచ్చే పనులకు చాలా తేడా ఉంది. అధికారులు రాకముందు ఓ మాట, అధికారులకు వచ్చాక ఇంకా అధికారులు అదే రకంగా స్పందిస్తారు. మాకు వచ్చే ఏదైతే శ్రీరామ్ సాగర్ వరదకాలు అని మేడిగడ కుంగిందని
అక్కడ నీళ్ళు లేవని బయారణ ఏదైతే ఉందో అవి మాకు కంటిన్యూగా 10 రోజులు ఇస్తే ఆ చివరి ఆయకట్టు దాకా నీళ్లు రావడం పక్క. అయితే దీన్ని రైతు దృష్టి పెట్టుకుని రైతు ఒక 100 మందితోని శ్రేపేట దంతాలపై రోడ్డు మీద దిగ్బంధం చేసాం. అక్కడ మన సిఐ గారు ఎస్ఐ గారు అధికారులు పిలిపించి మాట్లాడి మీకు నీళ్ళు వచ్చే బాధ్యత మాది, చివరి ఆయకట్టు దాకా మేము వార్తలు పండిస్తామని చెప్పుకొని పోయారు. అయినా కానీ ఆ నీళ్లు అక్కడెక్కడనే మళ్ళీ జలాలపురం అది మద్రాల వేరే కాన్స్టిట్యూన్సీకే నీళ్ళు తీసుకుపోతుంది. కానీ మా నూతన కాలం వల్ల ఇంతవరకు చుక్క నిండాలి. దీన్ని అధికార దృష్టి మళ్ళీ తీసుకొని మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ధర్నా ఏర్పాటు చేసాం. అదే సూర్యాపేట దంతాలపై రోడ్డు మీద మళ్ళీ 2 గంటలు ధర్నా చేస్తే మళ్ళీ ఏ గారు వచ్చి మన సిఐ గారు వచ్చి మళ్ళీ అధికారులు పిలిపించి మళ్ళీ మాట్లాడడం జరిగింది. అని ఇంతవరకు నీళ్ళు లేవు. ఇక రైతులకు ఏమైనా ఒక్కొక్కరు బోర్లు వేసి 30,000 20,000 పెట్టుబడి పెట్టి ఎకరానికి నష్టపోయారు తప్ప ఏ రైతు ఇంతవరకు అన్నం తినకుండా రోజు కావలిపోతున్నారు. మోటార్లు కావాలి, కాళ్ళ కావాలి. ఇప్పటికి 2 సార్లు కాళ్ళను రిపేర్ చేసి గడ్డి అక్కడ రైతులు కూడా మొత్తం ఓడు మొత్తాలు మోటార్లు వేసుకొని విపరీతం పెట్టుకుంటారు. కొసాయి కట్టుకు నీళ్ళు రాకుండా చేస్తారు. దీన్ని ఎమ్మెల్యే మాకు కావాల్సిన నీళ్ళు రావాలి. ఈ నీళ్ళు రాకపోతే రైతు అంతా ఆత్మహత్య తప్ప ఇంకోటి ఏం లేదు. అధికారులు ఇస్తాం అనే ముచ్చట చెప్తున్నారు తప్ప మేము తీసుకొస్తాం మీకు పాలిస్తాం చెప్తాం హామీ ఇట్లే. అందుకనే ఎస్సీ ఆఫీస్కి వచ్చి అలా కరెక్ట్ అది ముట్టడి చేయడానికి వచ్చాం. అది